నేటి పునీతులు పునీత 3 గారు. Angelus Domini nunciavit Mariae. పాస్కా భోజన నియమములు. గురువారం, మార్చి 28, 2024. మొదటి పఠనం నిర్గమకాండము 12వ అధ్యాయం 1 నుండి 8 మరియు 11 నుండి 14 వచనాలు. ఆ దినములలో ఐగుప్తు దేశములో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పెను. అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటిదగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇశ్రాయేలీయులతో మాటాడి వారికి తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబమునకై ఒక గొర్రెపిల్లను ఎన్నుకొనవలెను. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యాజమాని పొరుగు వారిని కలుపుకొనవలెను. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరూ భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని పిదప జంతువును ఎన్నుకొనవలెను. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది 1 ఏడాది పోతై ఉండవలెను. మేకల నుండి గాని గొట్టెల నుండి గాని దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజము వారందరూ ప్రొద్దుగూకిన తరువాత దానిని వధింపవలెను. అంతటా దాని రక్తము తీసుకొనిపోయి వారు తాము మాంసము తిను ఇంటి వాకిళ్ల 2 నిలువు కమ్ముల మీద పై అడ్డకమ్మి మీద పోయవలెను. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులో కాల్చి తినవలెను. పొంగని రొట్టెలతో చేదుమొక్క కూరలతో ఆ మాంసమును తినవలెను. మాంసమును ఈ క్రింది విధముగా తినవలెను. తిననప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలెను. కాళ్లకు చెప్పలు ఉండవలెను. చేతిలో కర్ర ఉండవలెను. మాంసమును త్వరగా తినవలెను. ఇది ప్రభువు పాస్కా దాటిపోవుట బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందు తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్ల శిక్షలు విధింతును. నేను యావేను. రక్తపు పూతలు మీ ఇండ్లకు గుర్తులుగా ఉండును. వానిని చూచి నేను మిమ్మేమియు చేయక మీ ఇండ్లు దాటిపోయెదను. నేను ఐగుప్తు దేశమును నాశము చేయునప్పుడు మీరు ఏ విపత్తునకు గురికారు. ఈ రోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండుగ చేసుకొనవలెను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటువలెను. ఇది ప్రభువు వాక్కు. ఈ రొట్టెను తినునప్పుడెల్లా ఈ పాత్రము నుండి త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. 2వ పఠనం పునీత పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయం 23 నుండి 26 వచనాలు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకుని దేవునకు కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తరువాత పాత్రను తీసుకుని, ఈ పాత్ర నా రక్తములో నైన నూతన నిబంధన. దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించునప్పుడెల్లా ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చువరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభువు వాక్కు.